కూతురు పెళ్లైన మగాన్ని ప్రేమిస్తే తన చెంప పగలగొట్టి ఇది తప్పు అని చెప్పి ఇంకో సంబంధం చూసి పెళ్లి చేయకుండా మౌనికని ఈ ఇంటికి పంపించింది చూసావా? అది రాధిక అంటే. మొగుడు పెళ్లాల్ని విడగొట్టడం, అత్తా కోడళ్ల మధ్య పుల్లలు పెట్టడం లాంటివి పొద్దున్న లేస్తే ఎన్నో చేస్తుంది. ఇప్పుడు దాని కన్ను నీ ఇంటిపైన పడిందమ్మా. ఇప్పుడు నీ అత్తని గుప్పెట్లో పెట్టుకుంది, రేపు నీ భర్తని కూడా గుప్పెట్లో పెట్టుకుంటుంది. చివరికి ఆస్తి కోసం నిన్ను బయటికి పంపించి తన కూతుర్ని ఇంటికి తెచ్చుకుంటుంది. నీ భర్తకి వేరే సంబంధం అని చెప్పి ఫోటోలు చూపించడం కూడా రాధిక ఆడే డ్రామానే. ఆ ఫోటోలు ఈ ఫోటోలు చూపించి లాస్ట్కి తన కూతురి ఫోటో చూపిస్తుంది. ఈ రాధిక మౌనికలిద్దరూ గుంటనక్కలమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిని తీయరాదు, కూతుర్ని పెట్టరాదు. ఇద్దరూ ఇద్దరే. ఇప్పుడు వ్యవహారం అమ్మాయిల సెలక్షన్ దాకా వెళ్ళిందంటే ఖచ్చితంగా ఈ పెళ్లి చేసేస్తారు, నిన్ను బయటికి పంపించేస్తారు. నీకు అన్యాయం జరుగుతుందమ్మా. ఎందుకో నిన్ను చూస్తుంటే నా తోడబుట్టిందనలా అనిపించి సహాయం చేయాలనిపిస్తుంది. జాగ్రత్తమ్మా, నీ కాపురాన్ని నువ్వే కాపాడుకో. ఆ రాధిక మౌనికల నుంచి నీ భర్తను నువ్వు కాపాడుకోమ్మా. వింధ్య, చెప్పవే. అత్తయ్య అలా మాట్లాడినందుకు సారీనే. నువ్వు అత్తయ్య గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. నేను ఆలోచిస్తుంది దాని గురించి కాదు, ఈ ఇంట్లో జరిగే పరిణామాల గురించి. ఏమైందే? ఈ ఇంటికి మౌనిక వాళ్ళమ్మ రాధిక వచ్చిందే. మౌనిక వాళ్ళమ్మ? అవును, మౌనిక కంటే డేంజర్ క్యాండిడేట్. ఇలా వచ్చిందో లేదో అలా రాజేష్కి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు. వింధ్య, ఏం మాట్లాడుతున్నావే? రాజేష్ గారికి మళ్ళీ పెళ్ళేంటి? పిచ్చి పట్టిందా వాళ్ళకి? ఇంట్లో భార్య ఉండగా మరో పెళ్లి చేస్తే లీగల్గా చెల్లుబాటు అవుతుందా? అయ్యో, ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకునే పరిస్థితుల్లో లేమే. వాళ్ళేం చేసినా ఇల్లీగల్గా చేస్తున్నారు. కానీ నాకే ఫోటోలు చూపించి మరీ సెలెక్ట్ చేయమంటున్నారు. నాకు భయం వేస్తుంది. మౌనికే పెద్ద డేంజర్ అనుకుంటే వాళ్ళమ్మ ఇంకా డేంజర్లా ఉంది. వీళ్ళు నా జీవితాన్ని ఏం చేస్తారో. వింధ్య, నేనుండగా నీకు అన్యాయం జరగదు. నేనిప్పుడే బయలుదేరొస్తాను. నిన్ను కాదని రాజేష్ వేరే అమ్మాయి మెడలో ఎలా తాళి కడతాడో, మీ అత్తయ్య ఎలా పెళ్లి చేస్తుందో నేను చూస్తాను. నువ్వేం కంగారు పడుకో, నేనిప్పుడే వచ్చేస్తున్నాను. సంధ్య, ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావు? భయం వేస్తుందండి. వింధ్య జీవితం ఏమైపోతుందోనని నాకు చాలా భయం వేస్తుంది. చనిపోదామనుకున్న అమ్మాయిని మీరు కాపాడారు. నేను ఇంట్లో వదిలిపెట్టొచ్చాను. అప్పటికి మీరు చెప్తూనే ఉన్నారు, వాళ్ళంత ఈజీగా వదలరు, జాగ్రత్త అని. మీరు చెప్తున్నట్టే జరుగుతుందండి. వాణి అత్తయ్య రాజేష్ గారికి మరో పెళ్లి చేయడానికి సిద్ధపడుతున్నారు. పెళ్ళా? ఆవిడేంటి ఇలాంటి నిర్ణయం తీసుకుంది? దీని వెనకాల మౌనిక, తన తల్లి రాధిక ఇద్దరూ కలిసి చేస్తున్న కుట్రండి. పాపం వింధ్యకి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఏడుస్తుంది. నేను వెంటనే వెళ్ళాలండి. అవసరమైతే వాణి గారితో రాజేష్ గారితో నేను మాట్లాడి
సమస్యని నేను పరిష్కరిస్తాను. నువ్వు త్వరగా వెళ్ళు, ఆలస్యం చేయకుండా నువ్వు త్వరగా వెళ్ళు. ఎక్కడికి వెళ్తుంటాను? నువ్వు దాన్ని ఎక్కడికి పంపిస్తున్నావు? సమయం కాని సమయంలో తనిప్పుడు ఎక్కడికి వెళ్లేది లేదు. అయినా తను ఒట్టి మనిషి కూడా కాదు. అమ్మా, అవతల రాజేష్ గారికి మరో పెళ్లి చేయాలని చూస్తున్నారు. మీరు వెళ్తే మాత్రం ఆగుతుందా? పెళ్ళయ్యాక కాపురం చేయిస్తుంది, మరో వారసురాల్ని కూడా తెచ్చుకుంటుంది. అవతల ఉన్నది వాణి. మీరు పోయి పోయి వాణితో పెట్టుకుంటున్నారు. ఒరే, నీకు ఆవిడ గురించి పూర్తిగా తెలీదు. ఆవిడ ఎంత మంచిదో అంత చెడ్డది కూడా. ఒకసారి మంకు పట్టు పడితే ఎంత దూరమైనా వెళ్తుంది. అందుకే కదమ్మా బాధపడుతున్నావు. పాపం అక్కడ వింధ్యకి ఎవరూ లేరు. ఎవరూ లేకపోవడం ఏంటి? వాళ్ళ అమ్ముంది, వాళ్ళ నాన్నున్నాడు. అవసరమైతే పోలీసులున్నారు, కోర్టులున్నాయి. మీరు వెళ్ళి ఏం ఉద్ధరిస్తారు? మీరు చెప్తే మాత్రం ఆవిడ గారు వింటారా ఏంటి? పనికిమాలిన వేషాలు వేయకుండా నోరు మూసుకుని ఇంట్లో కూర్చోమను. అయినా ఏదైనా సమస్య ఉంటే పుట్టింటోళ్ళకు ఫోన్ చేయాలి గాని ఈవిడ గారికి ఫోన్ చేయడం ఏంటో? అత్తయ్య, ఇది పుట్టింటి వాళ్ళొచ్చి పరిష్కరించే సమస్య కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. నువ్వు పుట్టింటి వాళ్ళకన్నా గొప్పదానివా? నువ్వు చెప్తే వాణి వింటుందా? ఒరే శ్రీకరం, ఇప్పటికే నీ ఆరోగ్యం బాగలేదు, నా ఆరోగ్యం కూడా బాగోలేదు. మనం వాణి నిర్ణయానికి ఎదురు వెళ్తే తను ఎంత దూరమైనా వెళ్తుంది. మన స్తోమత వేరు, వాళ్ళ స్తోమత వేరు. వాళ్లతో పెట్టుకుంటే మనం నిలబడలేవురా. నోరు మూసుకుని ఇంట్లో కూర్చోమను. అంతగా అవసరమైతే వింధ్య వాళ్ళ అమ్మకి నాన్నకి ఫోన్ చేస్తే వాళ్లే వస్తారు. ఇది మనకు సంబంధం లేని విషయం. ఏది పడితే అది మీద వేసుకోవద్దు. మీ మంచి కోరి చెప్తున్నాను. నోరు మూసుకుని నీ భార్యను లోపలికి పంపించు. లేదమ్మా, ఈ సమస్యని సంధ్య తప్ప ఎవరూ పరిష్కరించలేరు. ఏంట్రా, నేనెంత చెప్తున్నా నువ్వు నా మాట వినవా? నీ మాట వినకపోవడం కాదమ్మా, సంధ్య అంటే ఏంటో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. వింధ్య ప్రాణం పోయినా పుట్టింట్లో తన సమస్య గురించి చెప్పదు. ఎందుకంటే తనిక్కడికొచ్చిందే సంధ్య కోసం. ఒకవేళ వాళ్ళు ఫోన్ చేసి చెప్పినా నీ కర్మ నువ్వు అనుభవించు అనే మాట వస్తుందే తప్ప ఇక వేరే సమాధానమేమి ఉండదు. అయినా తను ప్రయత్నిస్తే తప్పే ఉందమ్మా. ఓడతామో గెలుస్తామో తర్వాత సంగతి. సంధ్య, వాణి గారికి నువ్వంటే కోపం ఎంతుందో అభిమానం కూడా అంతే ఉంది. నువ్వు త్వరగా వెళ్ళు. ఈ ప్రాబ్లం పెద్దదవ్వకముందే, రాజేష్ జీవితంలోకి మరో అమ్మాయి రాకముందే ప్రాబ్లం సాల్వ్ చేయి. త్వరగా వెళ్ళు. చాలా థ్యాంక్స్ అండి. అమ్మా, నన్ను క్షమించమ్మా. దయచేసి దీన్ని తప్పుగా అర్థం చేసుకోకు. చూడు రాధిక, ఇద్దరు బాగా మ్యాచ్ అయ్యారు కదా. రాధిక, రాజేష్కి ఈ అమ్మాయికి ఈడు జోడు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది కదా. వదినా, ఈ ఫోటోలు పెళ్లి చూపులు ఇవన్నీ అవసరం అంటారా? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వే కదా రాజేష్కి పెళ్లి చేద్దామని చెప్పి ఐడియా ఇచ్చావు. మళ్ళీ ఇప్పుడేంటి యూటర్న్ తీసుకున్నావు? అయ్యో వదినా, నేనేవి యూటర్న్ తీసుకోవడం లేదు.
రాజేష్కి పెళ్లి చేద్దామనే చెప్తున్నాను, కానీ ఇలా పెళ్లి సంబంధాలు ఎందుకు అని అంటున్నాను. ఆ, పెళ్లి సంబంధాలు చూడకుండా పెళ్లి ఎలా చేస్తాం? అదే వదినా, మనకి బాగా తెలిసిన అమ్మాయో లేదా దూర బంధువు అమ్మాయినో పెళ్లి చేశామనుకో, అదే ఏ సమస్య ఉండదు కదా. పైగా ఇంట్లో భార్య కూతురు ఉండి కూడా మనం పెళ్లి చేస్తున్నాము. లీగల్గా దొరకకుండా ప్లాన్ చేసుకోవాలి కదా. అందుకే నా మాట వినండి వదినా. మన చెప్పు చేతుల్లో ఉండే అమ్మాయి దొరికితే అది చాలా బాగుంటుంది కదా. చచ్చా, నీ కూతుర్నైతే ఇలా ఇచ్చి పెళ్లి చేస్తావా నువ్వు? అంటే వదినా, అవసరమైతే పెళ్లి చెయ్యాలి కదా. లేదు రాధిక, నువ్వేదో అభిమానం కొద్దీ చెప్తున్నావే కాని నా కొడుక్కి మౌనిక లాంటి అమ్మాయినిచ్చి దాని జీవితం నాశనం చేసుకుంటావా చెప్పు? తెలిసిన వాళ్లైనా దూర బంధువులైనా అన్యాయం అన్యాయమే కదా. అయ్యో, ఏం అన్యాయం వదినా? నీ కొడుక్కి పెళ్లి చేయడం న్యాయం అయినప్పుడు మనకి తెలిసిన అమ్మాయికిచ్చి పెళ్లి చేయడం అన్యాయం ఎలా అవుతుంది? మనం చేసేది ఇల్లీగల్ పని. పైగా రాజేష్కి ఒక కూతురు కూడా ఉంది. పరిచయం ఉన్నవాళ్ళో దూర బంధువులో వద్దు. వింధ్యను వదిలించుకోవడం కోసం రాజేష్కి పెళ్లి చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. మన పరిస్థితుల్ని అర్థం చేసుకునే అమ్మాయి అయితే ఓకే, కానీ మన అమ్మాయి అయితే ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. అయ్యో, అదే ఉండదత్తయ్య. బావంటే అభిమానం ఉన్నవాళ్ళు, నువ్వంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఉంటారు కదా. అదే చెప్తున్నాను మౌనిక, ఇష్టం అభిమానం ఉన్నవాళ్ళని గౌరవించాలే కాని ఇలాంటి పరిస్థితుల్లో వాడుకోకూడదు. బయట వాళ్లే కరెక్ట్. మనవాళ్ళు అనుకున్న వాళ్ళకి అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. అంతెందుకు మౌనిక, ఇప్పుడు నువ్వే ఉన్నావు. నీకు మొదటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకుంటాం, కానీ రెండో సంబంధం, అది కూడా ఒక కూతురున్న సంబంధం తీసుకొచ్చి చేస్తామా? అందుకు నువ్వు ఒప్పుకుంటావా చెప్పు? మీ అమ్మ ఒప్పుకుంటుందా? అసలు నేను ఒప్పుకుంటానా? నీకేం తక్కువే. ఈ పెళ్ళైపోగానే నీకు కూడా బ్రహ్మాండమైన సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను. అదిగో ఆవిడగారు వచ్చేశారు. ఏంటత్తయ్య ఇది? కోపం ఉంటే తిట్టొచ్చు, కొట్టొచ్చు, అంతేకాని రాజేష్కి ఇంకో పెళ్లి చేయాలనుకోవడం ఏంటి? వదినా, మధ్యలో ఈవిడెవరు? అదేనమ్మా, చెప్పాను కదా, వింధ్యకి తోక ఉంది అని చెప్పి. ఆవిడ స్నేహితురాలు సంధ్య అంటే ఏమిడే. ఈవిడ్ని చూసుకునే వింధ్య ధైర్యంగా అలా ఉంటుంది. వింధ్యని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తే కూడా వింధ్యని ఇంటికి తీసుకొచ్చి స్వీట్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన మహాతల్లి ఈవిడేనమ్మా. ఓహో, సంధ్య అంటే నువ్వేనా? రాజేష్కి పెళ్లి చేస్తుంటే వింధ్యకి లేని బాధ నీకెందుకు? చూడు, ఇది మా కుటుంబ సమస్య. అనవసరంగా ఎప్పుడు పడితే అప్పుడొచ్చి ఇలా ఇన్వాల్వ్ అవ్వద్దు. అత్తయ్య, మీరు ఎవరి మాటలో విని తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. వీళ్ళు మీరనుకున్నంత మంచివాళ్ళు కాదు. మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందులో తప్పుంటే ఆ తప్పుని సరిదిద్దాలి, కానీ ఇలా ఎంకరేజ్ చేయకూడదు. రాజేష్ చిన్న పిల్లవాడేం కాదు, వింధ్య కూడా చిన్న పిల్ల కాదు. లీగల్గా మీరు ఎంత దూరం వెళ్ళినా ఇది క్రైమే అవుతుంది తప్ప
ఎప్పటికీ చెల్లుబాటు అవ్వదు. ఈ విషయంలో మీరు ముందుకు వెళ్తే చట్టరీత్యా మీరు నేరం చేసినట్టు అవుతుంది. దానికి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఏంటి ఎక్కడికొచ్చి నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నేరం చేసినట్టు అవుతుందా? ఎలా అవుతుంది? అత్తయ్య, భార్యాభర్తల్ని విడదీసి భర్తకి మరో పెళ్లి చేస్తే అది నేరం కాకుండా ఏమవుతుంది? అసలు మనం ఇప్పుడు ఏ జనరేషన్లో ఉన్నాం? చట్టాలేమీ ఒప్పుకోవు. ఇది అసలు కరెక్ట్ కాదత్తయ్యా. నా మాట వినండి. హలో, ఏంటి బెదిరిస్తున్నావు? చట్టాలంటున్నావేంటి? ఈ చట్టాలను ఎలా తప్పించుకోవాలో మాకు బాగా తెలుసు. మేము కోర్టుకి దొరకం. నువ్వు ఏ సాక్ష్యాల్ని పట్టుకొని మమ్మల్ని కోర్టు బోన్లో నుంచోబెట్టాలనుకుంటున్నావో ఆ సాక్ష్యాల్ని సాధించడం తమరి వల్ల అస్సలు కాదు. చట్టబద్ధంగా మేము చేసేది ఇల్లీగలే కానీ చట్టానికి దొరకకుండా, ఏ కోర్టులకి ఏ పోలీసులకి దొరకకుండా నా అల్లుడికి మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ అవుతుంది, పెళ్లి కూడా అవుతుంది. కట్టుకున్న భార్య ఇంట్లో ఉండగా వేరే అమ్మాయితో ఫస్ట్ నైట్ కూడా జరుగుతుంది. నువ్వు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తావో లేదా ఏ కోర్టుకు వెళ్తావో ప్రయత్నించు. ఆధారాలతో మీరు ఫైట్ చేస్తే ఏ ఆధారం దొరకకుండా మేం ఫైట్ చేస్తాం. రాజేష్కి రేపే పెళ్లి చూపులు. అమ్మాయిని ఫైనల్ కూడా చేసేసాం. ఏం చేసి ఆపుతావో ఆపు. పో, ట్రై చెయ్యి. అత్తయ్య, ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని మీరు తప్పు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ మాటలు వింటే రేపు మీరు పశ్చాత్తాపడాల్సి వస్తుంది. నా మాట వినండి. వింధ్య రాజేష్ గారిది పవిత్రమైన బంధం. రాజేష్ గారంటే వింధ్యకి, వింధ్య అంటే రాజేష్ గారికి ప్రాణం. అలాంటి వాళ్ళని విడగొట్టాలని ప్రయత్నించొద్దు. ఒకవేళ మీరు కాదు కూడదు అని విడగొట్టాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగనివ్వను. జరగనివ్వను అని చెప్పి పదే పదే చెప్తున్నావు కదా. జరిపిస్తాను అని నేనంటున్నాను. ఏం చేస్తావో చేసుకో, ఎలా ఆపుతావో ఆపుకో. లీగల్గా ఎంత దూరం వెడతావో వెళ్ళు. నా కొడుక్కి వేరే అమ్మాయితో పెళ్లి జరిపిస్తాను. నా కొడుకు పక్కన వేరే అమ్మాయిని చూసి నీ స్నేహితురాలు ఏడ్చుకుంటూ ఈ ఇంట్లో ఉండలేక తనంతట తానే వెళ్ళిపోతుంది. కాదు కాదు, నువ్వే తనని తీసుకెళ్తావు. నీ స్నేహితురాలి జీవితాన్ని ఎలా కాపాడుకుంటావో ప్రయత్నించు. అయ్యో, నేనొచ్చిందే వింధ్యని రాజేష్ని విడగొట్టడానికి. నువ్వు ఎదురెళ్తుంది వాణికి కాదు, ఈ రాధికకి. ఈ సమస్యకి విరుగుడు రాజేష్కి పెళ్ళే. రాజేష్, అందరూ కింద భోజనానికి వచ్చారు. త్వరగా రారా, భోంచేసి పడుకో. రేపు ఉదయాన్నే నీకు పెళ్లి చూపులు. అమ్మ నీకు చెప్పుంటుంది కదా. నానా, నువ్వు కూడా అమ్మ వైపే ఉన్నావా? నా బాధని ఎవరితో చెప్పుకోవాలో
నాకు అర్థం కావడం లేదు. నాకు కట్టుకున్న భార్య ఉంది, ఒక కూతురుంది. ఇది చాలా అన్యాయం నాన్నా. ఇదే మాట మీ అమ్మతో చెప్తే మీ అమ్మ ఏం చేస్తుందో నీకు తెలుసు. నీకు వింధ్య అంటే ఎంత ప్రాణమో నాకు మీ అమ్మ అంటే అంతే ప్రాణంరా. మీ అమ్మ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి ఆలోచించదు. ఇక వింధ్య రాజేష్లు కలిసి ఉండడం అనేది అసంభవంరా. మర్చిపోరా, ఇది బెదిరింపు కోసమో సరదా కోసమో కాదురా. వింధ్యని ఇక్కడి నుంచి పంపించకుండా మీ అమ్మ నిద్రపోదు. ఎక్కువగా ఆలోచించుకో, వచ్చి భోంచేసి పడుకో. మావయ్య, ఇన్నాళ్ళు నన్ను కోడలుగా కాదు కూతుర్లా అనుకున్నారు. నన్ను ఎంతో గౌరవించారు. నాకు ఏ సమస్య వచ్చినా మీరే చూసుకునేవారు. అత్తయ్య చేస్తుంది తప్పని తెలిసినా సరే తప్పని మీరు కూడా ఒక్క మాట మాట్లాడడం లేదు. ఏంటి మావయ్య ఇది? నేనే కాదమ్మా, అదుగో నువ్వంటే ప్రాణంగా ఉండి నిన్ను మర్చిపోలేక నీకు దూరమైపోతున్నానని నరకం అనుభవిస్తున్న నా కొడుకు కూడా వాళ్ళమ్మకి ఎదురు చెప్పడు. ఎందుకంటే ఈ పరిస్థితికి కారణం నువ్వు కాబట్టి. సంజని రాజేష్ని అనుమానించింది నువ్వు, షాపు తగలబెట్టింది నువ్వే. బిడ్డ చనిపోతే మరో బిడ్డను తీసుకొచ్చి మీ బిడ్డగా నమ్మించింది నువ్వే. చివరికి రాని ప్రెగ్నెన్సీ వచ్చిందని శ్రీమంతం జరిపించుకుని మీ అత్తయ్యను మోసం చేసింది కూడా నువ్వే. సంధ్య, ఈ పెళ్ళి ఆపటం చాలా కష్టం సంధ్య. రేపే పెళ్లి చూపులు అన్నారు. మరి మనం ఎలా ఆపగలుగుతాం? వింధ్యకు అన్యాయం జరగబోతుంది. ఈ పెళ్లికి సంధ్య వైపు నుంచి ఎటువంటి ఆటంకాలు రావు కదా? వదినా, ఒక్క సంధ్యే కాదు 100 మంది సంధ్యలొచ్చినా సరే ఏమీ చేయలేరు.